మ్యాంగో ఐస్ క్రీమ్ తినాలంటే మనం 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే కదా! అసలు మ్యాంగో లవర్స్‌కి మ్యాంగోస్ అయిపోతున్నాయని తెలిసి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అసలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సమ్మర్‌లో ఏదైనా ఇష్టంగా తింటారంటే అది మ్యాంగోసేనండి. ఎనీవే నా దగ్గర ఉన్న లాస్ట్ మ్యాంగోస్‌తో నేనైతే ఇయర్ ఎండింగ్ దాకా గుర్తుండిపోయేలాగా తినాలని డిసైడ్ అయిపోయాను. సో, అందుకే నేనైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాను. నిజంగా అండి ప్రిపేర్ చేస్తుంటేనే సగం పీసెస్ అయితే అయిపోతాయి. ఎందుకంటే మ్యాంగో లవర్స్‌కి అంత ఇష్టంగా తింటూ ఉంటారు కదా! చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. వాటిని బాగా మిక్సీ చేసేయాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. తర్వాత కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మిక్సీ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్సీ చేయాలండి మనమైతే. అలా మిక్సీ చేసిన దాన్ని ఒక బౌల్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో 4 అవర్స్ పాటు ఉంచాలి మనం. 4 అవర్స్ తర్వాత తీస్తే చూసారా ఎంత బావుందో అసలు నిజంగా చెప్పండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా! అస్సలు అవ్వలేదండి ఇంకా కొంచెం ప్రాసెస్ అనేది ఉంది. అలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆ తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా! దాన్నైతే ఒక బౌల్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం గీలో ఫ్రై చేసుకున్న వాటిని కూడా దీనిపైన గ్రానిష్ చేసేసుకుంటున్నాను నేనైతే. నిజం చెప్పండి ఇలా గ్రానిష్ చేస్తుంటే చాలా బావుంది కదా! ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా! ఇంకా అవ్వలేదండి కొంచెం ప్రాసెస్ అనేది ఉంది. ఒక 4 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే చూడండి ఎంత బావుందో. నిజం చెప్పండి మన చేత్తో మనం చేసుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా! ఇంతవరకు నా వీడియో చూసారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.